అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 22 డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If A can complete a task in 10 days and B is 25% more efficient than A, how long will it take them to complete 60% of the task when they work together? సో A ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పించారు. బట్ ఏమన్నారు నెక్స్ట్, B ఏ కన్నా 25% మోర్ ఎఫిషియంట్, అంటే ఏ చేసే వర్క్ కన్నా బి 25% ఎక్కువ వర్క్ చేయగలిగిద్ది. సో టోటల్ 60% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏకి బికి ఎంత టైం పట్టిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఎఫిషియన్సీ రేషియోస్ ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్గా మనము ఏ బి ఇలా తీసుకుంటే బి ఈజ్ మోర్ ఎఫిషియంట్. సో 25% 1/4 రాస్తామా? సో ఇప్పుడు ఏ 4 యూనిట్స్ ఎఫిషియంట్ అయితే 1/4 అని రాస్తాం. బి ఏమవుతుంది? 4 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయితే 5 యూనిట్స్ ఎఫిషియంట్. సో ఇక్కడ ఏ ఎఫిషియన్సీ, ఇవి ఎఫిషియన్సీ రేషియోస్. ఓకే, ఏ 4 యూనిట్స్ ఎఫిషియన్సీతో 10 డేస్ వర్క్ చేస్తుంటే అప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఏమవుతుంది ఇక్కడ? 4 × 10 అంటే 40. ఈ టోటల్ వర్క్లో నుంచి మనకు కావాల్సింది జస్ట్ 60% మాత్రమే. సో 60% అంటే ఎలా రాస్తాము? 3/5 అని రాయొచ్చా? 3/5 అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇద్దరు కలిస్తే. సో ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 4 + 5 అంటే 9 యూనిట్స్ ఎఫిషియన్సీ. సో 3 1s 3 3s 9, 5 1s 5 8s 40. 8/3 అంటే ఎలా రాయొచ్చు? 3 2 6, ఇంకా 2 ఉంటుంది. సో 2/3 డేస్లో 60% ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఆప్షన్ ఏ. The price of fuel decreases by 45%, 35% and 30% in 3 successive months, but increases by 45% in the 4th month. What is the percentage increase or decrease in the price of fuel in the 4th month as compared to its original price? So ఫస్ట్ 3 months ఏమో డిక్రీజ్ అవుతూ వచ్చింది, నెక్స్ట్ మంత్ ఇంక్రీజ్ అయితే ఓవరాల్గా మనకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అది ఎంత పర్సెంటో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఒరిజినల్ అండ్ న్యూ అని చెప్పి తీసుకుందాం. 45% ఎలా రాయొచ్చు? 9 × 5 కదా. సో 9 ఇలా ఉంచేసి 5% అంటే 1/20. సో 9/20. సిమిలర్గా 7 × 5, సో 7/20 రాయొచ్చా? 30, 3/10 అని చెప్పి రాయొచ్చు కదా. నెక్స్ట్ 45 సేమ్ 9/20. సో ఫస్ట్ మంత్ ఏమైంది? 45% డిక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా 20 యూనిట్స్ ఉన్నది 9 లెస్ చేస్తే 11 యూనిట్స్కి వచ్చింది. నెక్స్ట్ 35% డిక్రీజ్. సో 20 యూనిట్స్ ఉన్నది 7 యూనిట్స్ డిక్రీజ్ చేస్తే 13 అయింది. 30% డిక్రీజ్ అంటే 10 మీద 3 డిక్రీజ్ చేస్తే 7. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో 20 ఉన్నది 9 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యి 29కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ చూడండి, 2 × 2 4 × 2 8. సో 8 టోటల్ 4 zeros ఉన్నాయి. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 80,000 వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా మనము 13 × 7 అంటే ఎంత? 91 × 29. సో 29 1s is 29, క్యారీ 2. 29 × 9 అంటే 261. 261 + 2 అంటే 263. సో 2639. ఇప్పుడు ఇంటూ 11 చేయాలి కదా. ఇంటూ 11 చేయాలంటే ఫస్ట్ 9ని హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 9 + 3 అంటే ఎంత? 12. 2 క్యారీ 1. 6 + 3 అంటే 9 + 1 అంటే 10. సో క్యారీ 1. 6 + 2 అంటే 8 + 1 అంటే 9. సో ఫస్ట్ డిజిట్ ఉంది 2, యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకుంటే 29029 వచ్చింది. సో 80,000 నుంచి మనకి 29,029కి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయితే అవ్వలేదు. ఫస్ట్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దామా? సో ఎంత డిక్రీజ్ అయింది చూడండి. 10 - 9 అంటే 1. నెక్స్ట్ 9 - 2 7, 9 యాజ్ ఇట్ ఈస్. సో 50. ఓకేనా? ఇంత డిక్రీజ్ అయింది ఎంత మీద? 80,000 మీద. సో ఇంటూ 100. సో ఈ 2 zeros క్యాన్సిల్. 8 1s 8 6 is 48, క్యారీ 2. 8 3s 24, క్యారీ 5. 8 7s 56, క్యారీ 1. 8 1s 8, 3 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 3s 24. సో ఆన్ వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ డివైడెడ్ బై 2 zeros ఉంది కదా. సో మనకి పాయింట్ ఎక్కడ రావాలి? 3 digits ముందు రావాలి. ఆల్రెడీ ఇక్కడ 1 digit ముందు పాయింట్ ఉంది కాబట్టి 3 digits ముందు పాయింట్ తీసుకుంటే 63.713%కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ సి 63.71% తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్
The amount on a sum of 4,200 rupees at 20% per annum compound interest compounded annually in 2 years will be. So 20% compound interest కి 2 years తర్వాత మనకి 4,200 అనేది ఎంత అమౌంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిట్ డిజిట్ చూస్ చేయొచ్చా మనము? యూనిట్ డిజిట్ చూస్తే సింపుల్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే జీరోనే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 4 × 2 అంటే 8. సో యూనిట్ డిజిట్ మనకి 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 రెండు ఆప్షన్స్లో ఉంది కాబట్టి సాల్వ్ చేద్దాం. సో 4,200 మీద 20%. 20% అంటే పర్సంటేజ్, రెండు జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 2 4s 8, 2 2s 4. సో 840 వస్తుంది. అగైన్ 20%. 20% అంటే ఇక్కడ జీరో ఇక్కడ జీరో, ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 84 × 2 అంటే 168కి ఈక్వలా. సో ఇవి రెండు ఇంట్రెస్ట్ కాబట్టి 2:1 రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది. టోటల్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అమౌంట్ వస్తుంది. సో 840 × 2 అంటే 1680, 168 యాడ్ చేయండి 8, 14. నెక్స్ట్ 6 + 2 అంటే 8 + 2 6048కి ఈక్వల్ అవుతుంది అమౌంట్. ఆప్షన్ బి. A car covers 3 different segments of a journey. It travels 40 at a speed of 60 km/h, then 50 km at a speed of 50 km/h, and finally 60 km at a speed of 40 km/h. What is the car's average speed for the entire trip? So car ఇక్కడ 3 different segmentsలో ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 40 ఏమో 60 స్పీడ్తో, నెక్స్ట్ 50 స్పీడ్తో, నెక్స్ట్ 60 కిలోమీటర్స్ 40 స్పీడ్తో వెళ్తే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంది, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ 40, 50, తర్వాత 60 అంటే 150 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. 40/60 అంటే ఏమవుతుంది, 2/3కి ఈక్వల్ అవుతుందా. నెక్స్ట్ 50 కిలోమీటర్స్ 50 స్పీడ్ అంటే 1 అవర్లో వెళ్ళిపోయింది. ఇక్కడ 60 కిలోమీటర్స్ 40 స్పీడ్తో అంటే 3/2కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 3కి 2కి ఎల్సిఎం 6. సో 150 × 6 డివైడెడ్ బై 2 × 2 4, 4 + 6 10, 10 + 2 అంటే 10 ప్లస్ చూడండి 4 + 6, 3 × 3 అంటే 9, 19 వచ్చింది. సో 90, 15 × 6 అంటే 90, 900 డివైడెడ్ బై 19, 19 months, 19 × 4, 19 × 4 అంటే 76, క్యారీ 14, 19 × 7 is 133. సో ఫస్ట్ 2 digits 47 ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ ఫస్ట్ డివైడ్ చేస్తే మనము 72 డివైడెడ్ బై 14 అని ఉందా. సో 2 7s 236 is 72. సో ఎలా రాయొచ్చు, 7/2 × 36/7 ప్లస్ 6.25. సో 6.25 మైనస్ ఇక్కడ 8.34 × 0.15 అని ఉంది. సో ఎలా రాయిద్దామంటే 834/100 × 15/100 ప్లస్ 5.95 అని చెప్పి రాస్తే ఈ 7 క్యాన్సిల్. సో 3.6 ప్లస్ 6.25 ప్లస్ 5.95 మైనస్ ఆఫ్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. 15 4s అంటే 60, 15 3s 45, 45 + 6 అంటే 51, 15 8s 120 + 5 అంటే 125. 4 digits ముందు మనకి పాయింట్ రావాలి. సో 1 క్యాన్సిల్ అయిపోతే 3 digits ముందు 1.251, 1.251. సో యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ ఏమవుతుంది 3.6, 6.25కి మనం 3.6 యాడ్ చేద్దామా. సో 6.25కి 3.6 9.85. ఈ 5 నెక్స్ట్ లేదా కట్ చేద్దాం. 9.85కి 5.95, 8 క్యారీ 1, 15.80. ఇందులో నుంచి 1.251 మైనస్ చేస్తే 9. నెక్స్ట్ 4, నెక్స్ట్ 7 - 2 అంటే 5, 14.549, 14.549 ఆప్షన్ ఏ. నెక్స్ట్
The lengths of each side of two squares are given as 5 plus root 3 and 5 minus root 3 centimeter respectively. What is the sum of the areas of these two squares? So ikkada లెన్స్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ రెండు స్క్వేర్స్ ఉన్నాయి. ఈచ్ సైడ్ లెంత్ ఇచ్చి మనం అడుగుతుంది ఈ రెండు స్క్వేర్స్ ఏరియాస్ని సమ్ చేస్తే ఏమవుతుంది అని. సపోజ్ మనము ఈ ఒక స్క్వేర్ ఎడ్జ్ ఏ అనుకుందాం, ఏరియా ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుందా. నెక్స్ట్ ఈ వాల్యూ బి అని అనుకుంటే ఏరియా ఏమవుతుంది బి స్క్వేర్ అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి 5 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus root 3 whole square. So a plus b whole square plus a minus b whole square అంటే ఏమవుతుంది 2 times of లేదా ఇక్కడ మనం x అని తీసుకుందాం. ఓకే, సో x plus y whole square plus x minus y whole square ఏమవుతుంది 2 times of x square plus y square కి ఈక్వల్. సో ఇక్కడ x అంటే 5 స్క్వేర్ అంటే 25, y అంటే రూట్ త్రీ స్క్వేర్ అంటే 3 కదా. సో 25 ప్లస్ 3 అంటే 28 ఇంటూ 2 అంటే 56 సెంటీమీటర్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్ is cut along 3 diametrical planes to form 6 equal parts. What would be the total surface area of all the new pieces so obtained? సో 14 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక స్పియర్ని మనము 3 డయామెట్రికల్ ప్లేన్స్తో 6 పార్ట్స్ని ఫామ్ చేసాం. సో ఆ స్పియర్ని 6 పార్ట్స్లోకి కట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఇప్పుడు ఫామ్ అయిన న్యూ పీసెస్కి ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక డయాగ్రామ్ని మనం ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, స్పియర్. ఓకే, సో ఈ స్పియర్ని 3 డయామెట్రికల్ ప్లేన్స్ అంటే ఇలా ఒక కట్ ఇచ్చారని చెప్పి అనుకోండి. సో ఇంకొక ఇలా చేశారు, సో ఇలా ఇంకో కట్ చేశారు. ఇలా 3 కట్స్ చేయటం వల్ల ఏమైంది 6 పార్ట్స్ ఫామ్ అయినాయి. సో ఇప్పుడు న్యూగా ఫామ్ అయిన పార్ట్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ ఏరియా అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది కదా ఈ టోటల్ ఏరియా. అంటే ఇప్పుడు కట్ చేయకముందు ఈ కట్ చేయకముందు స్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4πr² అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి స్పియర్ చూడండి. ఒక్క స్పియర్ని మనం ఇలా ఉంది కదా. సో ఈ స్పియర్ని ఈ 2 కట్స్ కాకుండా ఓన్లీ 1 కట్టే ఇచ్చాము అని అనుకోండి. సో ఇలా కట్ చేసామనుకోండి. ఇలానే ఫస్ట్ టైం మనం ఇలా కట్ చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇలా ఒక హాఫ్ స్పియర్ ఫామ్ అవుతుందా. ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందా మనకి ఇన్సైడ్, ఇక్కడ కూడా ఒక సర్కిల్ వస్తుంది ఇన్సైడ్. అంటే ఇది కూడా సర్ఫేస్ ఏరియా అవుతుంది కదా. ఏదైతే మనం టచ్ చేయగలుగుతున్నామో ఆ పార్ట్ని ఆ ఏరియాని మనము టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పి అంటాం. సో కట్ చేయకముందు ఈ 2 ఇలా అటాచ్ అయి ఉంటాయి, స్పియర్ లాగా అటాచ్ అయి ఉంటాయి కాబట్టి మనం టచ్ చేయలేం. కట్ చేసినాక ఏమవుతుంది ఇక్కడ ఒక రౌండ్గా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఒక్కసారి కట్ చేసినప్పుడు మనకి 2 సర్కిల్స్ వస్తుంటే 3 టైమ్స్ కట్ చేస్తే ఎన్ని సర్కిల్స్ వస్తాయి 6 సర్కిల్స్ వస్తాయి. సో ఈచ్ సర్కిల్ ఏరియా ఎంత πr². అప్పుడు 6 సర్కిల్స్ ఏరియా ఏమవుతుంది 6πr². సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 10πr²కి ఈక్వల్ అవుతుంది. 10πr². ఓకే, సో π అంటే 22/7. సో 10 ఇంటూ 22/7. r అంటే రేడియస్ 14 ఇచ్చారు కదా. 14 ఇంటూ 14. 7 1s 7 2s. సో ఇప్పుడు 14 ఇంటూ 4 అంటే 56. సో 56 ఇంటూ 11 అంటే 56 ఇంటూ 11 ఇంటూ 10. యూనిట్ డిజిట్ చూస్తే లాస్ట్ డిజిట్ మనకి లాస్ట్ 2 డిజిట్స్ 616, 6 ఇంటూ 0 60 రావాలి. సో లాస్ట్ 2 డిజిట్ 60 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్స్ని మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, a scheme like buy 6 get 2 free on the same kind of articles with the same MRP attracts a discount. సో ఒక స్కీమ్లో ఏమంటే 6 ఆర్టికల్స్ కొంటే 2 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు 2 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. ఇదే డిస్కౌంట్స్. టోటల్ ఎన్ని ఐటమ్స్ మీద 6 + 2 అంటే 8 ఐటమ్స్ మీద ఇంటూ 100. సో 8 1s 8 2s is 16, క్యారీ 2 అవునా, క్యారీ 4, 8 5s 40. సో 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆప్షన్ ఏ. 1/30 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/90. సో ఈజ్ బై ఆఫ్ కాబట్టి ఫస్ట్ 1/30 డివైడెడ్ బై 1/90 చేయాలి. సో మల్టిప్లై చేసి మనం 90/1 రాసి ఇంటూ 100% ఫైండ్ అవుట్ చేయడానికి 30 ఇంటూ 3, 3 ఇంటూ 100 అంటే 300% అనేది 1/3 అనేది 1/90కి 300% అవుతుంది.
The cost price of a toy car is 80% of its selling price. If the selling price is 100, what is the cost price of what is the profit percentage? సో చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కార్ అనేది ఎంతైతే సెల్ చేస్తున్నారో మనము, అంటే ఒక కార్ని ఎంతైతే అమౌంట్కి అమ్ముతున్నారో ఆ అమౌంట్ అనేది 80% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో చూడండి, సపోజ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారు? 100 అని చెప్పి అన్నారు. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంటి? కాస్ట్ ప్రైస్లో 80%. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు? 80కి ఈక్వల్ అవుతుంది కదా. 100లో 80% అంటే 80 కాబట్టి కాస్ట్ ప్రైస్ 80 అయితే సెల్లింగ్ ప్రైస్ 100 అయింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 80 రూపీస్ది 100 రూపీస్కి అమ్మారు అని అంటే 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బట్ మనల్ని అడుగుతుంది ఎన్ని రూపీస్ కాదు, ఎంత పర్సెంట్ వచ్చింది అని. సో 20 రూపీస్ అపాన్ 80 ఇంటూ 100, 21s 24s 100/4 అంటే 25% ప్రాఫిట్ వచ్చింది. 25%. నెక్స్ట్, the average age of 31 students of a class is 30 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 31 years. The age of the teacher is, so ఇక్కడ 31 స్టూడెంట్స్, ఒక క్లాస్లో 31 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 30 ఇయర్స్. టీచర్ ఏజ్ని కూడా యాడ్ చేస్తే హోల్ యావరేజ్ అనేది, క్లాస్ యావరేజ్ అనేది ఇప్పుడు 31కి ఇంక్రీజ్ అయింది. సో టీచర్ ఏజ్ ఏమవుతుంది? సింపుల్గా మనం ఏం చేస్తాము, షార్ట్ కట్ 31 స్టూడెంట్స్లో 31, హోల్ యావరేజ్లో 31, రెండింటిని యాడ్ చేసేసి 62 టీచర్ ఏజ్ అని చెప్పి మార్క్ చేసేస్తాం. నెక్స్ట్, what is the number of ordered pairs where x, y are positive integers such that the 8-digit number is divisible by 11? సో ఈ నంబర్ మనము 11తో డివైడ్ చేయాలి అని అంటే x అండ్ yకి ఎన్ని పేర్స్ వస్తాయో, ఎన్ని పాసిబుల్ పేర్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నంబర్ రాద్దామా? 7 4 x 8 9 3 5 y. సో ఇప్పుడు 5 y ప్లస్ 3 3 ప్లస్ 8 11 11 ప్లస్ 4 అంటే 15. ఓకే, నెక్స్ట్ 15 ప్లస్ y, 7 ప్లస్ x అండ్ 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 5 అంటే 21. సో 21 ప్లస్ ఎక్స్లో నుంచి 15 ప్లస్ వైని మనం మైనస్ చేస్తుంటే 21 మైనస్ 15 అంటే ఎంత? 6 ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. సో ఇక్కడ 6 ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0కి కానీ 11కి కానీ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై మనకి -6 అయినా అవ్వచ్చు, అప్పుడు 0 అవుతుందా? లేదా ఎక్స్ మైనస్ వై వాల్యూ మనము 11కి ఈక్వల్ అవ్వాలి అని అంటే 5 అయినా అవ్వచ్చు కదా. ఈ రెండు కండిషన్స్లో ఎక్స్ మైనస్ వై 5 అయినా అవ్వచ్చు, లేదా ఎక్స్ మైనస్ వై -6 అయినా అవ్వాలి. సో అప్పుడే మనకు ఆ నంబర్ అనేది 11తో డివైడ్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -6 అంటే ఫస్ట్ ఇక్కడ మనము ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే వై వాల్యూ 9 అవుతుంది కదా. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే వై 8, ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే వై వాల్యూ 7. సో ఇక్కడ 3 పేర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ 9 అయితే వై 4, 8 అయితే 3, 7 2, 6 1. సో 0 తీసుకోకూడదు, బికాజ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి. సో టోటల్ ఎన్ని పేర్స్ వచ్చినాయి? ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 3, టోటల్ 7 పేర్స్ వచ్చినాయి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, a cash payment that will settle a bill for 625 pairs of boots at 94 rupees per pair of boot with successive discounts of 20% and 7% with a further discount of 20% on cash payment is. సో ఇక్కడ 625 pairs of boot ని తీసుకున్నారు, ఒక్కొక్క పేర్ వచ్చి 94 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు టోటల్గా అతను ఎంత అమౌంట్ని పే చేయాలి సచ్ దట్ ఫస్ట్ 20% డిస్కౌంట్, మళ్ళీ 7%, మళ్ళీ క్యాష్ కడుతున్నందుకు ఇంకో 20% డిస్కౌంట్ ఇస్తుంటే టోటల్ ఇప్పుడు అతను పే చేయాల్సిన అమౌంట్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఒక్కొక్క బూట్ పెయిర్ వచ్చేసి 94 రూపీస్ అండ్ ఎన్ని తీసుకున్నారు? 625 పేర్స్ తీసుకున్నారు. ఇందులో నుంచి 20% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? 4/5. 7% డిస్కౌంట్ అంటే 93/100. నెక్స్ట్ 20% అగైన్ డిస్కౌంట్, మళ్ళీ 4/5. సో 5 into 5 అంటే 25. 25 into 25 is 625. 25 into 4 is 100. ఈ 4 క్యాన్సిల్.
యూనిట్ డిజిట్ చూద్దాం ఫస్ట్. 4 4 16, 6 ఇంటూ 3 అంటే 18. యూనిట్ డిజిట్ మనకి 8 రావాలి. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్, the sum of the ages of a daughter and her mother is 56 years. After 8 years, the age of the mother will be 3 times that of the daughter. Find the daughter's present age. So, mother and daughter ages ని సమ్ చేస్తే 56 years వస్తుంది. 8 years తర్వాత మదర్ ఏజ్ అనేది డాటర్కి 3 టైమ్స్ ఉంటుంది. సో డాటర్ ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మదర్, డాటర్ ఇలా తీసుకుందాం. ప్రెజెంట్ ఇద్దరు ఏజెస్ని యాడ్ చేస్తే 56 వస్తుంది. ఓకే, 56. ఆఫ్టర్ 8 years ఏమవుతుంది? ఏజ్ రేషియో 3:1 అవుతుంది. 3:1 అంటే ఇక్కడ చూడండి, సమ్ అనేది ఎంత అవుతుంది ఇక్కడ? ప్రెజెంట్ 56 అయితే ఆఫ్టర్ 8 years ఇద్దరికి ఒక 8, మదర్కి ఒక 8 years, డాటర్కి ఒక 8 years, టోటల్గా 16 years యాడ్ అవుతుంది కదా. సో 56కి మనం 16 యాడ్ చేస్తే ఇక్కడ 72 అనేది ఆఫ్టర్ 8 years సమ్ అవుతుంది. సో 3 + 4 1 అంటే 4 యూనిట్స్ అనేది 72 ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అయింది? 1 యూనిట్ అనేది 18 ఇయర్స్కి ఈక్వల్ అయింది. మనకు కావాల్సింది డాటర్స్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో ఇక్కడ డాటర్ ప్రెజెంట్ ఏజ్ 1 యూనిట్ ఉంది అంటే 18 ఇయర్స్ ఉంది ఆఫ్టర్ 8 years. బిఫోర్ 8 years అంటే ప్రెజెంట్ ఏమవుతుంది? 10 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. 10 years. ఆప్షన్ బి. The monthly incomes of two friends, David and Ashish, are in the ratio 5:8 respectively, and each of them saves 81,000 rupees every month. If the ratio of their monthly expenditure is 2:4, find the monthly income of David. So first, David and Ashish income ratios 5:8, expenditure 2:4, సేవ్ చేస్తుంది ఎంత? 81,000. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 4 20, 8 2 16. 20 - 16 అంటే 4 యూనిట్స్ అనేది. సో 81K ఇంటూ 4, 81K ఇంటూ 2. సో 81K ఇంటూ 4 మైనస్ 81K ఇంటూ 2 చేయాలి. మైనస్ చేసేటప్పుడు 81K కామన్ తీసేసుకుంటే 4 - 2 ఏమవుతుంది? 2కి ఈక్వల్ అవుతుంది. 2 1s 2 2s is 4. సో 2 యూనిట్స్ మనకి 81K అయింది. అంటే 1 యూనిట్ లేదా మంత్లీ ఇన్కమ్ ఆఫ్ డేవిడ్. సో 5 యూనిట్స్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 యూనిట్స్ అనేది 81,000కి ఈక్వల్ అయితే 5 యూనిట్స్ ఎంత అయింది? 2 4s 8, 2 5s 10. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో 4 5s 20, 5 5s 25. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? టోటల్ 2 lakhs అంతే కదా, సారీ 2,02,500. ఆప్షన్ డి. 4,445 rupees is divided among A, B and C in such a way that if 65 rupees, 39 and 77 rupees are deducted from their respective shares, they have money in the ratio 18:3:20. Find the difference between B's and C's original shares. సో 4,455 రూపీస్ని ఏబిసికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంత అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే ఏ దగ్గర ఇంత, బి దగ్గర ఇంత, సి దగ్గర ఇంత అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు రేషియోస్ 18:3:20 రేషియోలో ఉంది. సో ఇక్కడ బి అండ్ సికి ఒరిజినల్గా ఇచ్చిన షేర్లో డిఫరెన్స్ ఎంతో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఏ బి సి రేషియో ఏమవుతుంది ఇక్కడ? 18:3:20. సో 18 + 2 అంటే ఎంత? 18 + 3 అంటే ఎంత? 21. 21 + 20 అంటే 41. సో టోటల్గా 41 యూనిట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అయింది? ఇచ్చిన షేర్ ఎంత? 4,445. ఇందులో నుంచి ఈ అమౌంట్ని మనం రెడ్యూస్ చేసిన తర్వాత కదా ఈ రేషియో. సో అందుకని సబ్ట్రాక్ట్ చేయాలి. 65 + 39, 65 + 40 అంటే 100, 5 అంటే 105. ఇక్కడ మనకి 39 కదా యాడ్ చేస్తుంది. సో 104. 104కి 77 యాడ్ చేస్తే ఎంత? 181. సో ఇప్పుడు మనము 4,445లో నుంచి 181ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 14 - 8 అంటే 62. సో 4264కి ఈక్వల్ అయింది. 42 ఓకే 24 రాశాను, ఒక్క నిమిషం. 4264. సో 41 1s is 41, క్యారీ 1. చూడండి 164 అంటే 41 × 4 చేస్తే వచ్చేస్తుంది కదా. సో 0 తీసుకొని 4 తీసుకుందాం. 41 × 4 అంటే 164. ఓకేనా? నెక్స్ట్
1 యూనిట్ 104కి ఈక్వల్ అయితే ఇక్కడ 3 యూనిట్స్ మనకు కావాల్సిన బి అండ్ సికి ఒరిజినల్ షేర్. సో 1 యూనిట్ 104 అయితే 3 యూనిట్స్ ఏమవుతుంది, 104 ఇంటూ 3 అంటే 3 1s 3, 3 4s is 12. సో 312కి ఈక్వల్ అవుతుందా? సిమిలర్గా ఇంటూ 2 చేస్తే 2080కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు బి అండ్ సికి అమౌంట్ని డిడక్ట్ చేసిన తర్వాత ఇంత ఉంది, అమౌంట్ని కూడా యాడ్ చేసేద్దాం. 39 రూపీస్ ఇక్కడ యాడ్ చేస్తే 351 అండ్ ఇక్కడ 77ని యాడ్ చేస్తుంటే 2157కి ఈక్వల్ అయింది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 7 - 1 అంటే 6, 0, 21 - 3 అంటే 18. 1806కి ఈక్వల్ అవుతుంది డిఫరెన్స్. ఆప్షన్ సి. నెక్స్ట్, the median of the following observations 46, 64, 87, 41, 58, 77, 35, 90, 55, 92, 33 is 58. If 92 is replaced by 99 and 41 by 43 in the given data, then the new median is. సో ఫస్ట్ మీడియన్ కావాలి అని అంటే ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి కదా. అన్నిటికన్నా స్మాల్ వాల్యూ ఏముంది ఇక్కడ, 33. 33 తర్వాత నెక్స్ట్ 35, 35 తర్వాత 41, 46, 55, 58, 64, 77, నెక్స్ట్ 87, 90, 92. ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది, టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 5 3 5 అంటే 11 వాల్యూస్ ఉంటే మీడియన్ మనకి 58 వస్తుంది. కరెక్టే కదా, మీడియన్ 58 వస్తుంది. ఇప్పుడు 92ని మనం 99తో రిప్లేస్ చేస్తే ఈ 92ని మనము 99తో రిప్లేస్ చేద్దాం అండ్ 41ని 43తో రీప్లేస్ చేసినంత మాత్రాన మనకి ఇక్కడ మీడియన్ చేంజ్ అవ్వదు కదా, బికాస్ మిడిల్ వాల్యూ ఇప్పుడు కూడా మనకి 58 ఉంటుంది కాబట్టి మీడియన్ కూడా 58 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in quadrilateral PQRS the bisectors of angle R and angle S meet at the point D and angle STR is equal to 22.5 degree. If the ratio of angle P to angle Q is 4:5, then what is the difference between the measures of angle Q and angle P? సో ఇక్కడ ఒక క్వాడ్రిలాటరల్ PQRSలో యాంగిల్ R అండ్ యాంగిల్ S బైసెక్టర్స్ పాయింట్ T దగ్గర మీట్ అవుతున్నాయి. ఎస్టీఆర్ వాల్యూ ఇచ్చి P అండ్ Q రేషియో 4:5 రేషియోలో ఉంటే డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సేమ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తూనే వచ్చాం కదా. ఇక్కడ ఏమవుతుంది, ఫార్ములా మనకి యాంగిల్ STR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q డివైడెడ్ బై 2కి ఈక్వల్. సో 22.5 ఇంటూ 2 అంటే 45. P వాల్యూ 4x, Q వాల్యూ 5x అనుకుందాం. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 9x. సో x వాల్యూ ఎంత ఇక్కడ 5 యూనిట్స్. డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 5xలో 4x మైనస్ చేస్తే 1x వస్తుంది. ఆ వాల్యూ మనకి 5 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్, if each edge of a cube is increased by 10%, then the percentage increase in its surface area is. సో ప్రతి సైడ్ క్యూబ్కున్న ప్రతి సైడ్ మనం 10% ఇంక్రీజ్ చేస్తే సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి క్యూబ్ది ఫార్ములా ఏంది, 6a² కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఇనీషియల్గా మనము 10 అనుకుంటే 10% అంటే 1/10 అని చెప్పి రాస్తామా. సో ఇనీషియల్గా 10 అనుకుంటే ఒరిజినల్ వాల్యూ ఏమవుతుంది, 6 × 10² అంటే 100 అవుతుంది. సో ఇప్పుడు న్యూ వాల్యూ ఏమవుతుంది, 6 × 11 అవుతుంది కదా. సో 11² అంటే 121. సో ఇక్కడ రేషియో చూడండి, 600 అండ్ 6 × 121. ఈ 6 క్యాన్సిల్. సో 100 నుంచి 121కి వెళ్ళింది అని అంటే 21 ఇంక్రీజ్ అయింది కదా, ఎంత మీద, 100 మీద. సో ఇంటూ 100 దట్ ఈస్ 21% ఇంక్రీజ్డ్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, from a point 30 meter away from the base of a tree, the angle of elevation of the top of the tree is 60 degree. Find the height of the tree. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక ట్రీని డ్రా చేసుకుందాం. ఓకే, 30 మీటర్స్ అవేలో ఈ బేస్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద ట్రీకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 60 డిగ్రీ అని ఇచ్చారు. ఈ లెంత్ వచ్చేసి 30
meters. Find the height of the tree. సో AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, BC వాల్యూ ఇచ్చి. ఈ యాంగిల్ మనకి 90 కదా, సో ఈ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీ అవుతుంది. 30 డిగ్రీ ఆపోజిట్గా మనకి 30 మీటర్స్ ఉంటే 60 డిగ్రీ ఆపోజిట్గా ఏముంటుంది? సో ఇక్కడ 1 యూనిట్ ఉంటే ఈ సైడ్ మనకి √3 యూనిట్స్ కదా ఉండేది. సో 30 ఇంటూ √3, √3 వాల్యూ 1.73 తీసుకోమని చెప్పారు. సో 30 ఇంటూ 1.73 చేస్తే చూడండి, 3 ఇంటూ 3 అంటే 9, 3 7s 21, 3 1s 3 + 2 అంటే 5. సో ఇక్కడ ఈ 0 అండ్ ఒక పాయింట్ ముందుకు వెళ్తే 51.9 మీటర్స్ అనేది ట్రీ హైట్ అవుతుంది. ఆప్షన్ బి. A basket contains 42 fruits which are either apples or orange. If there are 6 more apples than oranges, how many oranges are there? సో ఇక్కడ ఒక బాస్కెట్లో టోటల్గా 42 ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఈ రెండు యాపిల్స్ అండ్ ఆరెంజ్ కలిపి మొత్తం 42 ఫ్రూట్స్ ఉంటే, సో యాపిల్స్ అనేవి 6 ఎక్కువ ఉన్నాయి ఆరెంజెస్ కన్నా. సో ఆరెంజెస్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సింపుల్గా మనం షార్ట్ కట్ ఏం చెప్పుకుంటాము, యాపిల్ ఆరెంజ్ ఇలా రాసుకొని టోటల్ ఎంత అన్నారు 42. సో డివైడ్ బై 2 చేస్తే యాపిల్స్ 21 ఉంటాయి, ఆరెంజెస్ 21 ఉంటాయి. ఇప్పుడు 6 మోర్ యాపిల్స్ అని చెప్పి అన్నారు. సో మోర్ అన్నప్పుడు యాపిల్కి ప్లస్ చేయాలి, ఆరెంజెస్కి మైనస్ చేయాలి. ఈ 6 కూడా డివైడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, 3 వస్తుంది. సో 3 ఇక్కడ 3 ఇక్కడ రాస్తే మనం ఇప్పుడు 21 + 3 అంటే 24, 21 - 3 అంటే 18. మనల్ని అడుగుతుంది హౌ మెనీ ఆరెంజెస్ ఆర్ దేర్. సో 18 ఆరెంజెస్ ఉన్నాయి. ఆప్షన్ ఏ. ఆరెంజెస్ కదా అడుగుతుంది, సో అందుకని ఆరెంజెస్ 18 ఉన్నాయి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ ఆఫ్ ఎ స్కూల్ ఈస్ 2:5. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 200, డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్. సో ఇక్కడ ఒక స్కూల్లో గర్ల్స్ టు బాయ్స్ రేషియో ఇచ్చారు 2:5 అని. గర్ల్స్ 2 యూనిట్స్ ఉంటే బాయ్స్ 5 యూనిట్స్ ఉన్నారు. సో గర్ల్స్ టోటల్ 200 అని చెప్పి అన్నారు. సో 2 యూనిట్స్ 200 అయితే 5 యూనిట్స్ ఏమవుతుంది 500. సో total number of boys participating in sports are 500 boys. If an X meter long train running at a speed of 63 meter per second crosses a railway platform in 28 seconds, find the value of X if the length of the railway platform is 213 meters. So ఇక్కడ ఒక X మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ 63 స్పీడ్తో రైల్వే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఉంది 213 మీటర్స్ని 28 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో ట్రైన్ లెంత్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో ట్రైన్ లెంత్ తెలియదు కదా, ఎక్స్ ప్లస్ 213 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అంటే 63, టైం వచ్చేసి 28 సెకండ్స్. సో 8 × 3 అంటే 24. ఇక్కడ మనకి 3 ఉంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతాయి మనకి యూనిట్ డిజిట్ టోటల్ యాడ్ చేస్తే 4 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 1 అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. 9 + 3 అంటే 2 వస్తుంది. 8 + 3 అంటే ఎంత వస్తుంది, ఓకే ఇక్కడ కూడా మనకి 1 వస్తుంది కదా. 8 + 3 అన్న 11 కదా. సో ఒకసారి సాల్వ్ చేసి చూద్దామా. 8 + 3 అన్న 11 కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి అయినా అవుతుంది లేదా సి అయినా అవుతుంది. సో ఒకసారి సాల్వ్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28 × 3 అంటే 84, క్యారీ 8. సో ఇప్పుడు 28 × 6 అంటే 168 ప్లస్ 8 యాడ్ చేస్తే ఎంత 176 మైనస్ 213 చేద్దాం. సో 4 - 3 1, 6 - 1 5, 7 - 2 5, ఈ 1 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఎక్స్ వాల్యూ అంటే ట్రైన్ లెంత్ ఇక్కడ మనకి 1551 మీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ బిఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది ఆప్షన్ సి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. యూనిట్ డిజిట్తో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేం. నెక్స్ట్, what is the number of natural numbers less than or equal to 1000 are divisible by 5 or 7? సో ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1000 లోపు మనకి 5తో లేదా 7తో డివైడ్ అయ్యాయి అని చెప్పి అంటున్నారు. 5 or 7 అని చెప్పి ఇచ్చారు, అండ్ అని ఇవ్వలేదు. ఇక్కడ అండ్ అంటే ఏం చేస్తాము రెండిటితో, బట్ ఇక్కడ కేవలం ఐదర్ 5 or 7ని చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి 1000 డివైడెడ్ బై 5 చేస్తే 5 2s 10, 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏం చేయాలి 1000 డివైడెడ్ బై 7, 7 1s 7, 7 4s 28, క్యారీ 2. సో 7 2s 14. అంటే ఇక్కడ జస్ట్ మనం ఇంటీజర్ పార్ట్ దాకే చేయాలన్నమాట. ఓకేనా. 142 నంబర్స్, ఇక్కడ 200. నెక్స్ట్ ఏం చేయాలి 1000 డివైడెడ్ బై 5 × 7 అంటే
35. సో 35తో మనం డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి, సో 35 ఇంటూ 2 అంటే 70, క్యారీ 30. 35 ఇంటూ 8 అంటే 280 కదా. సో ఇక్కడ దాకా ఇంటీజర్ పార్ట్. ఇప్పుడు ఏం చేయాలి, మనకి 5తో ఎన్ని డివైడ్ అవుతున్నాయి, 200. 7తో డివైడ్ అయ్యేవి 142 నంబర్స్ ఉన్నాయి. బట్ ఈ రెండింటితో కలిపి డివైడ్ అయ్యేవి 28 ఉన్నాయి. మనం అడుగుతుంది జస్ట్ 5 or 7 కాబట్టి ఫస్ట్ 200 ప్లస్ 142 చేస్తే ఎంత, 342. ఇందులో నుంచి మనం 28ని మైనస్ చేయాలి. సో ఎంత వస్తుంది, 31. 314 నంబర్స్ ఉన్నాయి, ఐదర్ 5 or 7తో డివైడ్ అయ్యాయి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, A, B and C can do a piece of work in 3, 12 and 12 days respectively. How long will they take to do twice the same work working together? So first, A వచ్చేసి ఒక వర్క్ 3 డేస్లో, B 12 డేస్లో, C 12 డేస్లో వర్క్ చేస్తుంటే LCM ఏమవుతుంది ఇక్కడ, 12. 3 into 4, 12 into 1, 12 into 1. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి అడగట్లేదు, ట్వైస్ ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో 2 times of 12 డివైడెడ్ బై ఎఫిషియన్సీస్ 4 plus 1, 5 plus 1, 6, 6 1s, 6 2s, 2 into 2 అంటే 4. సో 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ డి. ఓకేనా. సో ఆల్ 25 క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాం. పీడిఎఫ్స్ కావాలి అని అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసింది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.